గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. నా పేరు కె నారాయణరావు. మన అందరికీ బాగా అందరితో కలిసిపోయే శివరామకృష్ణ నారిగా అని పిలుస్తాడు నన్ను. అట్లాగే మన మూర్తి కూడా నారాయణ అంటాడు. నేను ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల నిమ్మకూరులో మ్యాథ్స్ పీజీటీకి వర్క్ చేస్తున్నాను. మనం 1989లో నవంబర్లో అందరం కూడా డిస్పర్స్ అయిపోయాం. డిస్పర్స్ అయిపోయినామంటే నేను మరి నిమ్మకూరు అంటే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో ఫస్ట్ అపాయింట్మెంట్ కొయ్యూరులో జాయిన్ అయ్యాను 1990 అక్టోబర్ 5న. అప్పటి నుంచి డిఫరెంట్ స్కూల్స్లో వర్క్ చేసుకుంటూ వచ్చాను. అయితే ఈ సందర్భంగా ఏంటంటే ఎంతో కాలంగా ఎంతో ఎదురు చూస్తున్నా, నేనే కాదు మన మిత్రులు చాలామంది అందరం కలిసి ఒక చోట చేరి మన ఫీలింగ్స్ అన్నీ కూడా షేర్ చేసుకుందాము అనే ఒక మంచి థాట్తో ఎదురు చూస్తున్న సమయం ఎదురుకు వచ్చేసింది. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. గారు పద్మజ గారు, ఇక ఉత్తమ్ కుమార్, అట్లాగే నా రూమ్మేట్ సెకండరీ రూమ్మేట్ శ్రీనివాస్ మూర్తి, అందరినీ పేరు గుర్తు చేసుకుంటున్నాను. మనం జాయిన్ అయిన కొత్తలో ఫస్ట్ ఇమీడియట్గా మనకి వెల్కమ్ పార్టీ ఏర్పాటు చేశాం. ఈ వెల్కమ్ పార్టీలో గుర్తుంటుంది, నేనేం చేశానంటే ఒక పాట పాడాను, హిందీ సాంగ్ పాడాను. ఆ రోజు ఆ కార్యక్రమంలో చాలామంది పిల్లలు మన స్టూడెంట్స్ అబ్జర్వ్ చేశాను, మా క్లాస్మేట్స్ అందరూ కూడా కొంచెం భయంగా ఉన్నారు, కానీ ఆల్మోస్ట్ చాలా మెచ్యూరిటీతో మన యాక్టివిటీ చేశాం. ఆ తర్వాత మన యొక్క ఇండివిజువాలిటీ, మన ప్రత్యేకత, అంటే మన టీము మన స్టూడెంట్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ నేచర్ అన్నమాట. ఎలా అంటే మన సీనియర్స్ మనల్ని మీరు మాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు, మీరు చాలా ఇండివిజువల్గా బిహేవ్ చేస్తున్నారు అని ముఖ్యంగా మన ప్రెసిడెంట్ రవిశంకర్ నన్ను చాలా విషయాలు టార్గెట్ చేశారు. ఎందుకు చెప్తున్నానంటే మన ఉనికి ఎలా ఉండేదంటే అందరం కూడాను బాగా మెచ్యూరిటీ మైండ్తో వచ్చాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన టూర్ వేసుకోవడం, ఇక చాలా యాక్టివిటీస్ జరిగినాయి, అవన్నీ కూడా మనం చెప్పుకుందాం. ముఖ్యంగా ఎవరెక్కడెక్కడ ఉన్నారు అంటే ఫస్ట్ మనం అందరం కూడా హర్షవర్ధన్లో జాయిన్ అయ్యాం. ఎక్కువ మంది, అంటే ఐ మీన్ హరికృష్ణ గోపాలు, కృష్ణమోహను, గోపాలరావు, మూర్తి,
వీళ్ళందరూ కూడాను హర్షవర్ధన్ ఉండేవాడు. అది కూడా హర్షవర్ధన్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాడు. గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరున్నారు? మన కేదారేశ్వరరావు, రవీంద్రనాథ్, వీళ్ళందరూ ఉండేవాడు. అయితే ఎం శ్రీనివాస్ వాళ్ళు అంటే మా ఒక రకం చెప్పాలంటే మా క్లాస్మేట్ అవుతాడు. బొగ్గ ప్రకాష్ అని ఆయన రూమ్లో ఉండేవాడు, ఎస్కేటీలో ఉండేవాడు. ఇక శివరామకృష్ణ మన సీనియర్స్ భానుప్రసాద్, అట్లాగే శ్రీనివాస్ అతను సీనియర్ ఉంటే వాళ్ళ దగ్గర ఉంటుండేవాడు. ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఈ శేషసాయి, ఉదయ్ భాను, కే నారాయణరావు మా ముగ్గురు కూడా అలాట్మెంట్ జరగకపోతే మమ్మల్ని అందరిని ఏం చేశారంటే ఎస్కేటీలో ఒక రూమ్, స్పెషల్ రూమ్ ఇచ్చారు మాకు. ఆ రూమ్ ఏంటంటే టీవీ రూమ్ పక్కనే ఉంటుంది. దానిలో ట్యూబ్లైట్, ఫ్యాను చాలా విశాలంగా ఉంటుంది. అంటే లేట్గా వచ్చినా కానీ మాకు ఆ రూమ్ చాలా అద్భుతంగా ఎస్కేట్ ఇచ్చారు. ఇక మూర్తి అయితే ఉండడానికి హర్షవర్ధనే కానీ అన్ని హాస్టల్స్ ఆయనయే. ఆయన కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోతాడు ఫ్రెండ్స్తో. అందుకని ఎక్కువ సెకండ్ ఇయర్ అయితే వీళ్ళిద్దరు రూమ్మేట్స్. ఎవరు? మన శివరామకృష్ణ, మూర్తి. ఇద్దరు కూడా బాగా యాక్టివ్. నైట్ ఎప్పుడో లేట్గా వచ్చి రూమ్లో చేరేవాళ్ళు వీళ్ళిద్దరు. ఇక ఈ విషయంలో ఒక చిన్న ఏంటంటే ఫస్ట్ ఇయర్లో అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను అండి. ఎస్కేటీలో మేము ఉండగా ఓ మధ్యాహ్నం మన హర్ష్ కుమార్, మాజీ అమలాపురం ఎంపీ, ఓ మధ్యాహ్నం వచ్చాడు. అంటే అప్పటికే అతను ఎంఫార్మసీ చేసేసి అవుట్డోర్స్ వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు వచ్చి ఆ ఎంఫార్మసీ హాస్టల్లో రూముల్లో ఉంటాడట. అతను వచ్చి ఈ రూమ్ నాది, ఈ రూమ్లో నేను ఉంటున్నాను ఎక్కువగా, నేను వచ్చినప్పుడల్లా ఈ రూమ్లో ఉంటాను, కాబట్టి మీరు ఇమ్మీడియట్గా దీన్ని ఖాళీ చేయండి అని ఒక అల్టిమేట్ ఇచ్చాడు మాకు. పైకి చాలా గంభీరంగా కనబడుతున్నా నేను కొద్దిగా ఫంక్ అయ్యాను. శాషాయి గారు కూడా ఏంటి ఇలా జరిగిందని కొంచెం ఆయన కూడా కొంచెం ఇబ్బంది పడ్డాడు. కానీ మన రూమ్మేట్ ఉదయ్ భాను ఫస్ట్ నుంచి కూడా అయింది ఒక రెవల్యూషన్ థింకింగ్, కమ్యూనిస్ట్ భావాలండి ఎక్కువగా. అంటే దేనైనా కానీ ఛాలెంజ్గా తీసుకురా, మేము ఎంత కంగారు పడుతుంటే ఏం చేస్తారో చూద్దాం, ఏం పర్వాలేదు, మనం ఉందాం, ఎక్కడికి వెళ్ళొద్దు, మనం ఇక్కడే ఉందాం, వాడు ఏంటి చూద్దాం అని చాలా మోరల్ సపోర్ట్గా ఆయన మాట్లాడాడు. సరే చూద్దాం ఏమవుద్ది అనుకున్నాం. అంటే అతను ఒక 2 days తర్వాత వస్తానన్నాడు కానీ రాలా. సో అట్లాగా ఎస్కేటీలో ఒక మంచి రూమ్లో మేము ఫస్ట్ ఇయర్ అంతా జరిపాం. ఇక విద్యార్థులందరినీ గుర్తు చేసుకోవాలి, ఇప్పుడు పిల్లలందరినీ గుర్తు చేసుకోవాలి. ఆనాటి ఆ స్నేహమానంద గీతం, అధ్యాపకాలన్నీ మధురాతి మధురం, ఈనాడు ఆ హాయి లేదేలనేస్తం, ఆ రోజులు ముందుక లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. ఇక మన ఇయర్ స్టార్టింగ్లో ఎంఎస్సీ జాయిన్ అవ్వగానే మనందరం కలిసి ఒక టూర్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. జనరల్గా డిపార్ట్మెంట్ వైజ్గా ఏదైనా ఎడ్యుకేషన్ టూర్ అనేది ఉంటుంది. అయితే మనం ఎవరు ఫ్యాకల్టీకి సంబంధం లేకుండా, సీనియర్స్తో సంబంధం లేకుండా మనందరం కలిసి అరకు ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఈ అరకు ప్రోగ్రాం ఎలా ఫిక్స్ చేసామంటే జనరల్గా ఏదో వచ్చిన తెలిసిన ట్రైన్ పట్టుకొని వెళ్ళిపోవడం కాదు. ఇక్కడి నుంచే మనం రకరకాల డిపార్ట్మెంట్ని ఎంక్వైరీ చేసుకొని మనకు అక్కడ ఉన్నటువంటి కాటేజెస్ బుక్ చేసుకున్నాం. మ్యాక్సిమము డిపార్ట్మెంట్లో ఉండే మన ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రజెంటేట్ చూసుకున్నాం. అందరం కలిసి ఇది చాలా సక్సెస్గా, అంటే ఒక మంచి ట్రిప్ తయారు చేసుకుని వెళ్ళాం. సో వెళ్ళాము, అక్కడ అంతా కాటేజ్ బుక్ చేసుకున్నాం, అంతా బాగానే జరుగుతుంది. ఒక చిన్న సాడ్ థింగ్ కూడా జరిగింది మనకి. మన క్లాస్మేట్ వాళ్ళ ఫాదరు ఎక్స్పైర్ అవ్వడం. ఆ సందర్భంలో మూర్తి, పతంజలి గారు ఇద్దరు కూడా చాలా అద్భుతంగా స్పందించారు. ఇమీడియట్గా లక్ష్మీనారాయణ తీసుకొని
ఎంత తొందరగా మనం తీసుకెళ్ళాలి అనే ప్రయత్నంలో ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యారు. అది ఒక చిన్న మనం స్టార్టింగ్, దానికి ఇన్ఫర్మేషన్ రావడం కొంచెం లేట్ అయింది మనకి, లేకపోతే ఇంకొంచెం ఎర్లీగా వెళ్ళేవాళ్ళు. సో ఆ సందర్భంగా ఇక మనం మిగతా వాళ్ళందరం కూడా ముందుకు ప్రొసీడ్ అయ్యాం. ఈ ఎంజాయ్మెంట్లో చిన్న చిన్న అపశృతులు జరిగింది, ఏం లేదు. అది జనరల్గా ఏంటంటే ఒక స్పాట్ బాగుంటుంది, మా చోటుకి వెళ్ళేవాళ్ళం. ఓ దెబ్బ ఉంది, ఆ దెబ్బ దగ్గరికి వెళ్ళాం. వెళ్ళంగానే మన ఫ్రెండ్స్ ఏంటయ్యా ఇదేముంది ఇక్కడ, ఏం లేదన్నారు. దాంతో కొద్దిగా హర్ట్ అయ్యి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం, కొంచెం కోపంగా ఉండడం, ఎంబటే మనలో మనం తిప్పుకొని ఆ కోపాన్ని కానీ ఆ మనస్పర్ధల్ని సరి చేసుకుంటూ ముందుకెళ్ళాం. బొర్రా గుహలు చూసాం. ఈ బొర్రా గుహల దగ్గర వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఈ వాటర్ ఫాల్స్ కూడా మనం కిందకి వెళదామంటే, అంటే నేను సెక్రటరీ అనుకుంటే అప్పుడు ఏదైనా కొద్దిగా రిస్క్ వద్దేమో అని అబ్జెక్షన్ పెట్టడం. మన శ్రీరామకృష్ణ ఏం లేదు, మనం జాగ్రత్తగా ఉందాం, ఎందుకంటే ఇంత దూరం వచ్చాం కదా, ఐటమ్స్ అన్నీ చూద్దాము, అన్ని లొకేషన్ చూద్దాము అని ఒకరికొకరికి సర్దిప్పుకుని ఆ బొర్రా గుహలు తర్వాత కింద వాటర్ ఫాల్స్ చూసాం. అతను అక్కడి నుంచి ట్రాక్ మీద, రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ బస్ స్టాప్ దాకా సరదాగా ఒక చిన్న చిన్న ట్విస్టులు పెట్టుకుంటూ మనం చాలా ఎంజాయ్గా రిపీట్ చేసాం. అంటే చిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని, నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని, నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలని వస్తే ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి. సరదా విషయాలంటే అన్న ఎడ్వర్డ్ అప్పుడప్పుడు సిటీ ప్రోగ్రాం పెట్టుకునేవాళ్ళం. అప్పుడు అన్న ఇంగ్లీష్ తప్ప ఇంకోటి మాట్లాడు, కమ్ సిట్ అన్నది చాలా ప్రత్యేకంగా ఉండేది. సండే అవ్వగానే వాషింగ్ ప్రోగ్రాం పెట్టేవాడు. మొత్తం చాలా జోయల్గా మనందరం కలుస్తున్నాం. ఈ సందర్భంలో ఒక చిన్న, అంటే నా పర్సనల్ విషయమైనా, అంటే నాకు మిగతా విషయాలు చాలా వరకు అందరికి కవర్ చేయాలని ఉంది. ఒక్కొక్కరితో ఒక్కొక్క అనుభవం, ఉదయభానుతో ఒక అనుభవం, కృష్ణమోహన్, ఇట్లా రకరకాల అనుభవాలు ఉన్నాయి. అయితే ఎక్కువ అటాచ్మెంట్ నాకు శివరామకృష్ణతో ఉండేది. ఈ శివరామకృష్ణ నేను కలిసి ఒక చిన్న తమాషా చేశాం. ఏంటంటే 1987 వరల్డ్ కప్లో ఫైనల్స్ ఆస్ట్రేలియా పాకిస్తాన్ ఆడుతున్నారు. అందరం కూడా ఎస్కేటీ హాస్టల్లో రూమ్లో కూర్చొని చూస్తున్నాం. చాలా ఉత్కంఠంగా ఉంది, ఎందుకంటే ఆ ఫైనల్స్ ఆస్ట్రేలియా గెలవాలని మన కోరిక. సెమీఫైనల్లో సరే గెలిచారు. మరి ఈ గెలిచిన ఆనందాన్ని ఒక ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి, ఇది మన జీవితంలో గుర్తుండాలి అని ఒక చిన్న ఆలోచనతో ఏం చేసామంటే, జనరల్గా మనం సెకండ్ షోకి వెళ్ళినప్పుడు తెలిసి నార్మల్గా ఏం చేస్తామంటే మనకి ఎప్పుడు ఆల్వేస్ టచ్ చేసేవాళ్ళం. సో మంచి డ్రెస్ వేసుకొని సినిమాకి వెళ్ళేవాళ్ళం. జనరల్ సినిమా నుంచి బయట రాగానే అందరూ కూడా ఏం చేసేవాళ్ళు అంటే ఆటో వాళ్ళు కానీ రిక్షా కానీ సార్ రిక్షానా ఆటోని అడిగేవాళ్ళు. సో డిఫరెంట్గా చేద్దాము అని పాత లుంగులు కట్టుకొని, షర్ట్స్ కూడా నార్మల్ షర్ట్స్ వేసుకొని సెకండ్ షోకి వెళ్ళాం. కామెడీ ఏంటంటే సినిమా హాల్ నుంచి బయటకు వస్తుంటే ఒక్కళ్ళు కూడా మమ్మల్ని సార్ రిక్షాని కానీ ఆటో అని కానీ ఎవరు అడగలేదు. సో అది ఒక థ్రిల్లింగ్, అంటే ఒక వెరైటీగా ఉంటుంది అనే ఇలాంటి
ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచను హృదయం లే అని లే అని చిల్లుమని చల్లని పవనం ఆ వెనక్కి వెచ్చని కిరణం అందరిని తరిమెను త్వరగా రమ్మని రారమ్మని తేగువే పేచిన తేలలో లోకమే కోకిలై పాడుతుంది. ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్ విషయంలో వస్తే మనం ఫస్ట్ ఇయర్ మీకు తెలియదు కానీ అంటే ఎక్కువ మీ ఇన్వాల్వ్మెంట్ లేదు, నా ఇన్వాల్వ్మెంట్ ఉంది. నేను ఒక అసిస్టెంట్ ప్రెసిడెంట్గా చేశాను, ఏదో వైస్ ప్రెసిడెంట్ నిలబడితే అనేది ప్రెసిడెంట్ చేశారు. ఈ ప్రెసిడెంట్ విషయంలో శశామూరి అతను పూర్ణచంద్రరావును శ్రీనివాసరావు అనుకోండి ఇద్దరు నిలబడ్డారు. పూర్ణచంద్రరావు ఓడిపోయాడు. ఫస్ట్ ఇయర్ ఎలక్షన్స్ అయిపోయింది. సెకండ్ ఇయర్ ఎలక్షన్స్లో మూర్తి మన మూర్తి యూనివర్సిటీ సెక్రటరీగా పోటీ చేయాలనుకున్నాడు. నేను ఒక రకం చెప్పాలంటే మన ఐక్యమత్యానికి మన మధ్యన కమిట్మెంట్కి ఒక చిన్న మచ్చలా మిగిలిపోయింది. అది ఏంటంటే మూర్తిని ముఖ్యంగా నా పాత్ర చాలా ఉంది. మూర్తి ఎలక్షన్స్లో విన్ కాకపోవడానికి నా పాత్ర చాలా ఉంది. ఏంటంటే అక్కడ అసోసియేషన్తో నేను ఒక వేరే యూనియన్లో ప్రెసిడెంట్గా ఉండడం వలన అక్కడి నుంచి ఒక క్యాండిడేట్ నామినేట్ చేయడం వల్ల మరి మూర్తిని నేను బలంగా చెప్పలేకపోవడం వల్ల మన క్లాస్మేట్స్ అందరూ కూడాను నారాయణరావు ఇది పద్ధతి కాదు అన్న నాకున్న లిమిటేషన్స్తో నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. సో ఆ టైంలో మనం మూర్తిని గెలిపించలేకపోయాం. ఇది నేను కొంచెం నా 2 years కెరీర్లో కొంచెం బాధపడే విషయం. అయితే ఎలక్షన్స్ తరువాత అత్యంత సన్నిహితంగా మూర్తిని మెలగడం జరిగింది. మరి ఎందుకు జరిగిందో తెలియదు కానీ అంతకుముందు క్లాస్మేట్స్గా మనకు అంత ఉన్నది కానీ మనసు హార్ట్ టు హార్ట్ టచింగ్ అనేది మూర్తితో ఆఫ్టర్ ఎలక్షన్స్ బాగా ఎక్కువైంది. శివరామకృష్ణ నేను మూర్తి చాలా క్లోజ్గా ఎక్కువసేపు నైట్ మేలుకొని మనం జరిగిన దానికి రివ్యూ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఈ ఎలక్షన్స్లో మరి మన డిపార్ట్మెంట్ తరఫున నిలబడిన మూర్తిని గెలిపించుకోవడం అనేది నా తప్పు చాలా. కన్నుల కన్నీటికి తుది ఏమిట్రా పసిపిల్లలాగా చిచ్చి ఊరుకో. సరే ఈ కన్నేళ్లకు తుది ఎక్కడ ఖర్చుతో తుడిచాడేరా. ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. ఈ ఎగ్జామ్స్ ప్యాటర్న్లోనే ప్రిపేర్ విధానంలో శివరామకృష్ణ ప్రొఫెసర్స్ అంతా చాలా మంచిగా ఉంటుంది. ఆయనకు ఒక డిపార్ట్మెంట్ రూమ్ ఇచ్చారు అతనికి. సో ఆ రూమ్లో చదువుతుండేవాడు. జనరల్గా లైబ్రరీకి చదవడం అలవాటు మనకి. నేనేం చేశానంటే శివరామకృష్ణ ఒకసారి వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళి ఆయనతో పాటు ప్రిపేర్ అవుతుంది. చదువుతూ ఒక చిన్న ఆలోచన ఏంటంటే చాలామంది వీధి దీపాల కింద చదువుకొని పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి మనం కూడా వీధి దీపాలు చదువుదామని చెప్పి అవుట్ గేట్ దగ్గరికి వచ్చి స్ట్రీట్ లైట్ కింద కూర్చొని ట్యూబ్ లైట్ కింద కూర్చొని ఒక తీరం తెచ్చుకున్నాం. శివరామకృష్ణకి ఐడియా ఉంటుంది, గుర్తుంది మరి. అది ఒక సరదాగా అన్నమాట. ఈ ఎగ్జామ్స్లో ఒక చిన్న తమాషా ఏంటంటే మన క్లాస్మేట్స్ గర్ల్స్ చాలా సిన్సియర్గా వాళ్ళ చాలా హార్డ్గా వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తూ మంచి ట్రెమెండస్ రిజల్ట్స్ తీసుకొచ్చారు ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్లో వాళ్ళకన్నా ఒక పేపర్ అన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అని నేనేం చేశానంటే లీనియర్ ప్రోగ్రామింగ్ ఎగ్జామ్కి ముందు 2 పేపర్లు ఉంటే 2 పేపర్లు డ్రాప్ చేశాను.
నా ప్లాన్ ఏంటంటే ఏకదమ్గా లీల ప్రోగ్రామ్ ప్రిపేర్ అయితే నాకు ఎక్కువ టైం ఉంటుంది, సో నేను ఎక్కువ ప్రిపేర్ అవుతాను. వాళ్ళు ఆ పేపర్లు రాసి లీనియర్ ప్రోగ్రామ్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి గ్యాప్ తక్కువ ఉంటుంది అని ఒక ఆలోచన నాకు. సరే నేను చాలా సిన్సియర్గా ప్రిపేర్ అయ్యాను. వాళ్ళు ఆ 2 పేపర్లు రాసేసారు, ఆ పేపర్ దగ్గరికి వచ్చాం. సరే తీక్షణంగా ఎంటర్ అయ్యాము ఎగ్జామ్ హాల్లోకి. చాలా సీరియస్గా రాస్తున్నాను ఎగ్జామ్. సరే మనకి ఏమి ఇస్తారంటే బుక్లెట్ ఇస్తారు. ఈ బుక్లెట్ చాలా ఫాస్ట్గా రాస్తున్నాను నేను. ఎంత టెన్షన్గా ఉన్నానంటే ఈ ఎగ్జామ్ అయినా వాళ్ళకన్నా మనం ఒక మార్క్ ఎక్కువ తెచ్చుకోవాలి అని. సరే ఎగ్జామ్ సీరియస్గా నడుస్తూ ఉంది. ఒక 20 మినిట్స్ అంత అయింది. నాకు బుక్లెట్ అవ్వలేదు, సగం అయింది. ఈ లోపల మన క్లాస్మేట్లు వేసి సీరియస్గా అడిషనల్ సార్ అని అడిగారు. ఒక్కసారిగా నేను స్టన్. అంటే 2A పేపర్స్ మానేసి నేను రాస్తూ ఉంటే, ఎంత సిన్సియర్గా నేను చాలా హార్డ్ వర్క్ ప్రిపేర్ అయ్యాను నేను రాస్తుంటే, నాకంటే ముందు ఆమె లేచి అడిషన్ అయింది. అంటే నేను స్లో అనమాట, నాకంటే ఫాస్ట్ రాస్తున్నాను. సో ఈ ఆలోచనతో సైకలాజికల్గా అరే ఎంత ప్రిపేర్ అయ్యి మనం ఇబ్బంది పడ్డామే అని చెప్పి ఒక సైకలాజికల్ ఫీలింగ్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నెక్స్ట్ థియరమ్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయినాయి. సరే ఎగ్జామ్ అయిపోయింది. సరే బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత ఏంటమ్మా ఏంటి అంత ఫాస్ట్గా రాశారు ఏంటి సంగతి, హాఫ్ అన్ అవర్లోనే అడిషన్లు అడిగారు అని అంటే ఆమంది నేను రఫ్ వర్క్ అడిగానండి అంది. సో చాలా తమాషా అనమాట. అంటే నేనేంటి ఆ విషయం ఆమెదో నాకంటే ఫాస్ట్ రాసేసింది అనే ఉద్దేశంతో నేను సైకలాజికల్గా కొంచెం డిప్రెస్ అయ్యాను. ఈ విషయాన్ని నా కెరీర్లో నేను ఏపీ రిషి స్కూల్లో పనిచేస్తున్నాను, ప్రతి సంవత్సరం చెప్తా ఇది. ఎందుకనంటే పక్కన వాడు ఏం రాస్తున్నాడో మనకు అనవసరం. మన బుర్ర మంది, మన రైతులు మంది. వాడికంటే ముందు రాయాలి, వాళ్ళకంటే ఎక్కువ రాయాలి, ఇలాంటి ఆలోచన వద్దు అని చెప్పి ఈ ఎగ్జాంపుల్ని ప్రతి సంవత్సరం నా స్టూడెంట్స్ చెప్తూ ఉంటాను అనమాట. సో ఇలాంటి సరదాగా మనం ఈ క్విజ్ని జరిపాం. అయితే ఎక్కువగా నాకు ఎవరైతే టచ్లో ఉన్నారో వాళ్ళ విషయంలో గుర్తుపెట్టుకుని చెప్పాను. ఇక చాలా జ్ఞాపకాలు, చాలా తీపి అందరితో కూడా షేర్ చేసుకున్నాం మనం. కొన్ని గుర్తున్నాయి అంతవరకు. బహతీ హవా సా థా వో, ఉడతీ పతంగ్ సా థా వో, కహా గయా ఉసే ఢూంఢో.